అంటే మీరు చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగర్ సార్. అవును. ఒక టీ షర్ట్ ఏసుకొని అంత సింపుల్‌గా చిన్న పిల్లాడిలాగా. ఈరోజు ఇటొచ్చా. హ్మ్. అంటే ఈరోజు కొంచెం మొ కుర్తా వేసుకున్నారు అదే. గానీ. అదే. అదే. బట్ ఎలా సార్ మీ ఆహ్, ఫ్రెండ్‌షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ? ఓన్లీ అంటే వర్క్ రిలేటెడా? నాకేమిటంటే ఫ్రెండ్‌షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతీరావు హ్మ్. అంటే, వెన్నెల గంటి గారంటే, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. హ్మ్. ఆవిడ పీపుల్ ఉంటారు. వాజపేయి చూసారు వీళ్ళంతా. జనరల్‌గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్. చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకొక పెద్ద అదృష్టం ఏమిటంటే, నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడం. దాని డిఫరెన్స్ ఏంటంటే, మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసులో నుంచి అక్కడ కథలు, చర్చలు, మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు అప్పుడు ఫ్లోర్‌కెళ్తారు. అక్కడ షూటింగ్ చేసి వస్తారు. సో, ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాహిని స్టూడియోలో ఉంది. హ్మ్. సో, అప్పుడేంటంటే నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్‌లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు. ఆ! అందుకని. అదే. అదే. ఇప్పుడు వాళ్ళకి రోజు మేము పని లేదు. స్క్రిప్ట్ రాశారు కేవీ రెడ్డి గారు అంటే పడగానే మేము ఒక్కొక్క ఫ్లోర్ నుంచి అక్కడ పోయి ఇక్కడ దిలీప్ కుమార్ షూటింగ్ అంటే ఇక్కడ శివాజీ గణేష్ షూటింగ్. ఈ రకంగా ఒక్కొక్క చోట తిరిగి వెళ్తుంటాం. తిరగడమే. అసిస్టెంట్ డైరెక్టర్స్, వాహిని స్టూడియో వాళ్ళు అందరూ దేర్ నో రెస్ట్రిక్షన్స్. అన్ని చోట్ల అడుగుతారు. దానివల్ల ఫస్ట్ 6 మంత్స్‌లో నేను కనిపెట్టింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చెప్పారు. పింగళి నాగేశ్వర గారు చాలా గిఫ్ట్ నాకు చాలా ఆదుకొని చేశారు. పట్టాభిరావు గారు, నాగిరెడ్డి. వీళ్ళందరూ చెప్పిన దానికన్నా జీవితం 6 మంత్స్‌లో తెలుసుకున్నది ఏమిటంటే నాకు అందరి మొత్తం ఇంతమంది ఆర్టిస్టు, డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్పవాళ్ళే. హ్మ్. అంతే. అంతే కదా! తక్కువ వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఆ! ఎవరు ఒప్పుకోరు. సో, అందరూ గొప్పవాళ్ళే ఆ సంగతి. అది అర్థమైంది. సో, హ్మ్. అంతంత గొప్ప వాళ్ళతో అంత రియల్‌గా ఆ పరిచయం, సాంగత్యాలు చేయడం కష్టం. అవును. మనం ఇంతే ఎక్కడ గొల్లపూడి మారుతీరావు, వెన్నెల కట్టి వాళ్ళతో ఎక్కువ పరిచయాలు. మిగతా వాళ్ళతో గొప్పవాళ్ళు. అందరూ యంగ్ ఎట్ హార్ట్ మీరు ఎంచుకున్న వాళ్ళందరూ. అందరూ, అందరూ, హ్మ్. అందరూ ఎడిటర్ తర్వాత ఫ్రాంక్, ఓపెన్, హానెస్ట్. హానెస్టీ వెరీ ఇంపార్టెంట్. మీరు సార్ 'సావిత్రి' గారి తరం నుంచి ఆ! ఇప్పుడు మొన్న 'దీపిక' వరకు చూసారు. 'కల్కిలో' కూడా మీరు ఉన్నాయి. సలహాలిచ్చి కొంచెం అవును. మోల్డ్ చేశారు కథ అని అవును. కాబట్టి. సో, మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. ఆ! నాగ్ అశ్విన్ నాకు ఒక మెంటార్ అన్నారు గానీ, ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోను చేసి అడ్వైజెస్ అడిగేవారు. హ్మ్. ఇది ఇట్లా అని, ఇట్లా అంటే బావుంటదని. బట్ ఇట్ ఈస్ టోటల్లీ నాగ్ అశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. హ్మ్. నేను ఒక 2, 3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాస్ ఏ ట్రూ ఔట్‌సైడర్ ఐ యూజ్డ్ టు గివ్. బట్ హి ఈస్ ఎక్సలెంట్. హి టేక్ ఎ వండర్‌ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. హ్మ్. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్‌లో హ్మ్. మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్ అంటే ఓకే. ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి గాని, నటుడు గాని ఉండవలసిన లక్షణాలేంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. హ్మ్. ఆ పాత్ర ఏమిటి? అది అయితే అని అడిగేవాడు నటుడు. హ్మ్. అది ఎవరైనా సరే. హ్మ్. అది ఎవరైనా సరే. అంతే. వాళ్ళందరూ అంతే మొదటి నుంచి అంతే. అంతే. హ్మ్. హుహు. అలాగే అంటే మరి అలా నటీమణుల్లో మహానటి సావిత్రి అని ఆ! సావిత్రి గారి గురించి ఇప్పటికి చాలా కాదంటే తెలుసు. ఇప్పుడు ఆహ్, హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. హ్మ్. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, కృష్ణవారికి అందరికి ఆయనే మేకప్. హ్మ్. ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్‌లో. ఆయన ఒక దగ్గర మేకప్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఎవరు గనక ముందు మేకప్ వాళ్ళు ముందు సెట్‌కొస్తారు. హ్మ్. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు. అక్కడ గేట్ ఉంది. హ్మ్. ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో, అది దాటుకొని రావాలా. హ్మ్. వాహిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలబడతారని వచ్చేవాడు. వేకువజాము 4 గంటలకు, 5 గంటలకు. హ్మ్. 4 గంటలకి. 5 గంటలకి మరి 7 గంటలకి కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరుంటే ఇంకెవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకళ్ళదే కదా అక్కడ పెడుతుంది.
సో క్యూలో ఫస్ట్లో ఉండాలని ఉమ్, వాడిద్దరు పోటీ వచ్చింది. సో దాట్ సార్ట్ ఆఫ్ ఏ ఉమ్, దే ఆర్ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఉమ్, శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించలేదు పాట, బి సరోజదేవి నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు, ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు, అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5:30కి వెళ్తే కరెక్ట్గా 6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ వచ్చినప్పటికి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ, ఆ రకంగా పనిచేసాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున, నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే, అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు, మల్లాది చంద్రశేఖర్ సత్యగారు లాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేశాను అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, ఉమ్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. రెండవది కృష్ణార్జున యుద్ధం, ఉమ్, కడప. ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది, మిగతా నేను పరిచయం నాకు. ఈ 2 కథలు భారతంలో లేని కథలు. లేని కథ అది. నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. ఉమ్, మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు. ఉమ్, శశిరేఖ అవును. అక్కడ తమిళ్లో వత్సల, నార్త్లో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు, అవునవును. అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం, ఉమ్, ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చద్యం. ఉమ్, కృష్ణార్జునుడు అతను ఏదో వేలు వేస్తే వాళ్ళకి ఇద్దరికీ వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసేది, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. ఆ అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. ఉమ్, అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళకి రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆహా, ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తే నది ఒడ్డుని చూస్తుంటే, అమ్మ శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. ఉమ్, ఉమ్, వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేవాడికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయి లోపలికి. వీళ్ళు రా చెప్పి ఏమి రక్ష అంటే, మాకు ఒక ఈ రకంగా ఏదో ఇది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా. వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్, మేము అంతా మాకు అర్థమవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగ పట్టుకొచ్చావు, నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా, మేము చెయ్యం, అయితే నేనే యుద్ధం చేస్తాను, నేను రక్ష తప్పలే. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది, బాణం అంతా పట్టుకొని వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు, ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను. సత్యభామ సత్యభామకు ద్రౌపదికి వస్తుంది, సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు, వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు వాళ్ళు. అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక లాక్కుంటే ఆడవాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణ అర్జునుడు ఇద్దరు వస్తుంది.